బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. భారతీయ నాగరిక్ సురక్షా సంహిత BNSS 2023 అధ్యాయం 16 మేజిస్ట్రేట్లకు ఫిర్యాదులు సెక్షన్లు 219 నుంచి 224 వరకు. భారతీయ నాగరిక్ సురక్షా సంహిత BNSS 2023 యొక్క 16వ అధ్యాయం న్యాయాధికారులకు ఫిర్యాదులు చేసే విధానాలు మరియు షరతులతో వ్యవహరిస్తుంది. సెక్షన్లు 219 నుండి 224 వరకు ఫిర్యాదులు సమర్థవంతంగా, న్యాయంగా మరియు పారదర్శకంగా నిర్వహించబడుతున్నాయని నిర్ధారించే అధికారిక ప్రక్రియలను వివరిస్తాయి. ఈ అధ్యాయం చట్టపరమైన ప్రక్రియ యొక్క సమగ్రతను కాపాడుకోవడానికి మరియు అన్ని ఫిర్యాదులను న్యాయ వ్యవస్థ తగిన విధంగా పరిష్కరించేలా చూసేందుకు కీలకమైనది. సెక్షన్ 219 ఫిర్యాదుదారుని పరీక్ష. సెక్షన్ 219 మేజిస్ట్రేట్కు ఫిర్యాదు చేసినప్పుడు ఫిర్యాదుదారుని ప్రమాణం మీద తప్పనిసరిగా పరిశీలించాలి మరియు పరీక్ష యొక్క సారాంశాన్ని వ్రాతపూర్వకంగా నమోదు చేయాలి. ఈ విధానం ఫిర్యాదు నిజమైనదని మరియు ఫిర్యాదుదారు యొక్క ఫిర్యాదులపై మేజిస్ట్రేట్కు స్పష్టమైన అవగాహన ఉందని నిర్ధారిస్తుంది. కీ పాయింట్లు: ప్రమాణం మీద పరీక్ష. ఫిర్యాదుదారు వారి వాంగ్మూలం యొక్క సత్యాన్ని నిర్ధారిస్తూ ప్రమాణం చేయవలసి ఉంటుంది. వ్రాతపూర్వక రికార్డు. పరీక్ష యొక్క పదార్థం అధికారిక రికార్డును నిర్వహించడానికి డాక్యుమెంట్ చేయబడింది. ప్రదర్శకత. న్యాయ సమీక్ష కోసం ఫిర్యాదు స్పష్టంగా మరియు ఖచ్చితమైనదని నిర్ధారిస్తుంది. ప్రారంభంలో ఫిర్యాదు యొక్క చట్టబద్ధత మరియు విశ్వసనీయతను స్థాపించడానికి ఈ విభాగం ప్రాథమికమైనది. సెక్షన్ 220 ప్రక్రియ యొక్క ఇష్యూ వాయిదా. సెక్షన్ 220 మేజిస్ట్రేట్ నిందితులకు వ్యతిరేకంగా ప్రక్రియను వాయిదా వేయడానికి మరియు ఫిర్యాదు యొక్క నిజాన్ని నిర్ధారించడానికి ప్రాథమిక విచారణ లేదా దర్యాప్తును నిర్దేశించడానికి అనుమతిస్తుంది. ఈ నిబంధన మెజిస్ట్రేట్ విచారణకు ముందు ఫిర్యాదు యొక్క ప్రామాణికతను ధృవీకరించగలదని నిర్ధారిస్తుంది. కీ పాయింట్లు: ప్రాథమిక విచారణ. ఈ ఫిర్యాదును ధృవీకరించడానికి న్యాయాధికారులు విచారణకు లేదా విచారణకు ఆదేశించవచ్చు. డ్యూ డిలిజెన్స్. నిజమైన ఫిర్యాదులు మాత్రమే తదుపరి దశకు వెళ్లేలా నిర్ధారిస్తుంది. న్యాయపరమైన వివేకం. మేజిస్ట్రేట్ జాగ్రత్త మరియు విచక్షణతో వ్యవహరించడానికి అనుమతిస్తుంది. ఈ విభాగం పనికిమాలిన లేదా హానికరమైన ఫిర్యాదులను పురోగతి నుండి నిరోధిస్తుంది. న్యాయవనరులు సమర్థవంతంగా ఉపయోగించబడుతున్నాయని నిర్ధారిస్తుంది. సెక్షన్ 221 ఫిర్యాదును తొలగించడం. సెక్షన్ 221 ఫిర్యాదుదారు యొక్క స్టేట్మెంట్ మరియు ఏదైనా ప్రాథమిక విచారణ ఫలితాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత కొనసాగడానికి తగిన కారణం లేకుంటే ఫిర్యాదును కొట్టివేసే అధికారాన్ని మేజిస్ట్రేట్కు అందిస్తుంది. కీ పాయింట్లు: న్యాయ విచక్షణ. తగిన ఆధారాలు లేని ఫిర్యాదులను మేజిస్ట్రేట్లు కొట్టివేయగలరు. తొలగింపుకు కారణాలు. తొలగింపుకు గల కారణాలను తప్పనిసరిగా వ్రాతపూర్వకంగా నమోదు చేయాలి. దుర్వినియోగాన్ని నిరోధించడం. నిరాధారమైన ఫిర్యాదులను ఫిల్టర్ చేయడం ద్వారా న్యాయ ప్రక్రియ యొక్క దుర్వినియోగం నుండి రక్షిస్తుంది. మెరిటోరియస్ కేసులు మాత్రమే విచారణకు వెళ్లేలా చూసుకోవడం ద్వారా చట్టపరమైన ప్రక్రియ యొక్క సమగ్రతను కాపాడుకోవడానికి ఈ విభాగం కీలకమైనది. విభాగం 222 ప్రక్రియ యొక్క సమస్య. సెక్షన్ 222 విచారణకు తగనాధారాలు ఉన్నాయని సంతృప్తి చెందిన తర్వాత ఒక మేజిస్ట్రేట్ నిందితుడిపై సమన్లు లేదా వారెంట్ రూపంలో ప్రక్రియను జారీ చేయగల పరిస్థితులను వివరిస్తుంది. కీ పాయింట్లు: సమన్లు లేదా వారెంట్. నేరం యొక్క గురుత్వాకర్షణ ఆధారంగా సమన్లు లేదా వారెంట్ జారీ చేయవచ్చు. తగినంత కారణాలు. ఫిర్యాదు యొక్క మెరిట్ గురించి మేజిస్ట్రేట్ తప్పనిసరిగా ఒప్పించాలి. అధికారిక ప్రక్రియ. నిందితుడికి విచారణ గురించి అధికారికంగా తెలియజేయబడిందని నిర్ధారిస్తుంది. ఈ సెక్షన్ నిందితులకు అభియోగాలు మరియు వారిపై చట్టపరమైన చర్యల గురించి సరైన నోటీస్ ఇవ్వబడిందని నిర్ధారిస్తుంది. సెక్షన్ 223 జారీ చేయవలసిన ప్రక్రియ. సెక్షన్ 223 సమన్లు లేదా వారెంట్ యొక్క ఫార్మాట్ మరియు కంటెంట్లతో సహా ప్రక్రియను జారీ చేసే ప్రత్యేకతలను వివరిస్తుంది. ఇది నిందితులకు అందించిన చట్టపరమైన పత్రాలలో ఏకరూపత మరియు స్పష్టతను నిర్ధారిస్తుంది. కీ పాయింట్లు: ఏకరూప ఆకృతి. స్పష్టత కోసం చట్టపరమైన పత్రాలను ప్రామాణికం చేస్తుంది. కంటెంట్లు. నేరం యొక్క స్వభావం,
విచారణ తేదీ మరియు పాటించని పరిణామాలు వంటి వివరాలను తప్పనిసరిగా చేర్చాలి. స్పష్టత నిందితులు ఆరోపణలు మరియు చట్టపరమైన బాధ్యతలను అర్థం చేసుకున్నారని నిర్ధారిస్తుంది. ఈ సెక్షన్ ప్రదర్శకతను ప్రోత్సహిస్తుంది మరియు విచారణల గురించి నిందితుడికి తగిన సమాచారముండేలా చేస్తుంది. సెక్షన్ 224 ఫిర్యాదుదారు యొక్క వ్యక్తిగత హాజరును తొలగించే అధికారం. సెక్షన్ 224 మేజిస్ట్రేట్కు పరిస్థితులు హామీ ఇచ్చినట్లయితే ఫిర్యాదుదారు యొక్క వ్యక్తిగత హాజరును తిరస్కరించే విచక్షణను ఇస్తుంది. ఈ నిబంధన న్యాయ ప్రక్రియలో సౌలభ్యాన్ని అనుమతిస్తుంది, ప్రత్యేకించి ఫిర్యాదుదారు యొక్కునికి విచారణకు కీలకం కానప్పుడు. కీ పాయింట్లు: న్యాయపరమైన విచక్షణ. ఫిర్యాదుదారు హాజరు అవసరమా కాదా అనేది పరిస్థితుల ఆధారంగా న్యాయాధికారులు నిర్ణయించగలరు. ఫ్లెక్సిబిలిటీ. ఈ ఫిర్యాదుదారు హాజరు కాకపోవడం కేసుకు హాని కలిగించని పరిస్థితులకు అనుగుణంగా ఉంటుంది. సమర్థత. అనవసరమైన జాప్యాలను తగ్గించడం ద్వారా న్యాయ ప్రక్రియను క్రమబద్ధీకరిస్తుంది. ఈ సెక్షన్ న్యాయ ప్రక్రియ సమర్థవంతంగా ఉంటుందని మరియు న్యాయం విషయంలో రాజీ పడకుండా వివిధ పరిస్థితులకు అనుగుణంగా ఉండేలా చూస్తుంది. సారాంశం: BNSS 2023 యొక్క 16వ అధ్యాయం 2023 మేజిస్ట్రేట్లకు చేసిన ఫిర్యాదులను నిర్వహించడానికి స్పష్టమైన మరియు నిర్మాణాత్మక ప్రక్రియను ఏర్పాటు చేస్తుంది. విభాగాల ద్వారా 219 నుండి 224 వరకు విచారణకు వెళ్లే ముందు ఫిర్యాదులు ప్రామాణికత మరియు మెరిట్ కోసం పరిశీలించబడతాయని నిర్ధారిస్తుంది. నిబంధనలు ఫిర్యాదుదారుని పరీక్షను తప్పనిసరి చేస్తాయి, ప్రాథమిక విచారణలకు అనుమతిస్తాయి, నిరాధారమైన ఫిర్యాదుల తొలగింపును అందిస్తాయి మరియు సమన్లు లేదా వారెంట్ల జారీని వివరిస్తాయి. ఈ దశలను చేర్చడం ద్వారా అధ్యాయం పనికిమాలిన లేదా హానికరమైన ఫిర్యాదుల నుండి న్యాయ ప్రక్రియను రక్షిస్తుంది, నిందితుడికి సరిగ్గా తెలియజేయబడిందని నిర్ధారిస్తుంది మరియు న్యాయ వ్యవస్థ యొక్క సమగ్రతను కాపాడుతుంది. న్యాయం న్యాయంగా, ప్రదర్శకంగా మరియు సమర్థవంతంగా నిర్వహించబడుతుందని నిర్ధారించడానికి ఈ అధ్యాయం చాలా కీలకమైనది.